ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి సినిమా నటులు, అభిమానులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ కోసం మేమంతా అంటే 2006, 5, 7, 8, 9, 10, 11 పైన దాకా మనమంతా కలిసి పనిచేసినాం. మీరు అందరు చెప్పిన వాస్తవమే. నేను నిరాదీక్ష కూడా చేసినాం. మా అంబరీష్, జస్వంత్ రెడ్డి కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా పెట్టిండు. చాలా 5 సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేసినాం. మరి నాకు అక్కడ పోయినాక ఒక సబ్జెక్ట్ నాకు ఇచ్చిండ్రు. ఏంటంటే, అయ్యా నువ్వు సర్దార్ పాపన్న సినిమా తీసినావు, ఆయన చరిత్ర పాతాల లోకంలో ఉన్న చరిత్రను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినావు. ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఆయన ఒక వీరుడు అని, ఒక చక్రవర్తి అని తెలియజేసినావు. కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా గొప్ప వీరుడు ఉన్నాడు తెలంగాణ ఆయన. ఎవరా అంటే ఆయనే పైడి జయరాజు. ఎవరు పైడి జయరాజు అంటే, ఆయన కరీంనగర్లో పుట్టి బొంబాయిలో పోయి 300 సినిమాలు తీసిండ్రు. ఆయన గొప్ప నటుడు. దిలీప్ కుమార్ తోటి సినిమాలు చేసిండు. ఒక చిన్న బొమ్మ పెట్టమంటున్నామయ్యా ఫిలిం ఛాంబర్ అంటే పెట్టనిస్తలేరు అని ఒక సాయి, ఒక ప్రొడ్యూసర్ రాజమండ్రి అని చెప్పింది నాకు. ఇది గొప్ప తల్వారి, నీకు ఇస్తున్న దీన్ని కూడా న్యాయం చేయాలన్నాడు. ఎప్పుడు 2008లో. 2008 నుంచి ఇప్పటిదాకా 17 సంవత్సరాల నుంచి ఆయన బర్త్డే పెట్టుకొని సొంత డబ్బు పెట్టుకొని నేను చేస్తున్నాం. మీరు అందరు వస్తున్నారు. ప్రతిసారి కొట్లాడుతున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ కొట్లాడేసినాం. ఎన్నో పోరాటాలు చేయంగా ఆయన ఫోటో అక్కడ పెట్టుకుంటానికి పర్మిషన్ ఇచ్చారు ఫిలిం ఛాంబర్. ఇవాళ గవర్నమెంట్ కూడా కత్తి కాంతారావుతో పాటు మరి పైడి జయరాజుకు కూడా అవార్డు ప్రకటించింది. దానికి కూడా కృతజ్ఞత సభ పెట్టింది. మనోళ్ళు చాలా మంది వచ్చినాం. ఎందుకు అది ఏమైపోయిందంటే, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేసిందంటే, ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటాడు సినిమా ఇండస్ట్రీకి మోహన్ బాబుకు లింక్ ఉన్న వ్యక్తిన. ఎప్పుడైతే తెలంగాణ సోనియా గాంధీ ప్రకటించగానే ఏం జరిగిందంటే, అమ్మ మళ్ళీ వస్తా, హైదరాబాద్కు వస్తా, నీతో కలిసి పనిచేస్తా అన్న కేసీఆర్ని ఏం చేసినట్టు ఆంధ్ర వాళ్ళు వచ్చి, నువ్వు సోనియా గాంధీతో కలిసి పనిచేయొద్దు, నువ్వు సపరేట్గా పార్టీ పెట్టి నడిపి అని చెప్పి డబ్బు సంచులు ఆంధ్ర వాళ్ళు ఇచ్చిండ్రు. ఆయన ఇస్తే ఆయన ఏం చేసినంటే సొంతంగా ఎలక్షన్ల నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి 5-6 ముఖ్యమంత్రులు ఫీల్డ్లో ఉండడం వల్ల పోరాటం చేసినాక ప్రజలు ఓట్లేసారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మొన్న గెలిపించారు. అంటే మేము కూడా మా జస్వంత్ రెడ్డి వీళ్ళందరూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ రద్దు చేసుకుంటే నేను జై తెలంగాణ ఫిలిం చేసి పెట్టి, ఇక కేసీఆర్ అంటాడు లంగా అని నాకు తెలుసు, లుచ్చ లఫంగా వీడు ఆంధ్రలో కమ్ముడు పోయాడు. నేను శ్రీనివాస్ యాదవ్ దగ్గర పోతే ఏమంటాడు, ఏ సినిమాలు అది అరా మీకెందుకే ముచ్చట అంటాడు. ఇక మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా 14 నుంచి మొన్నటి దాకా ఎప్పుడు పోనేలే. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ తెలంగాణ సినిమాకు ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన తీరును చూసిందే. అయితే వాళ్ళకు మనం ఏం సజెషన్ చేయాలంటే, ఇప్పుడు పోరాటం ఒక్కెత్తు, నేను ఒక సొల్యూషన్ ఏం ఆలోచన చేసినా, నేను కృతజ్ఞత సభ పెట్టిన పైడి జయరాజుది. మన వివేక్ వచ్చిండు. వివేక్ అన్న ఒక మంచి సబ్జెక్ట్ చెప్తే ఈయనన్న ఏందన్న చెప్పన్నాడు, మీరు సన్నబియ్యం ఇస్తూ సంతోషమే, 17,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసి సంతోషమే, అందరికి చేస్తున్నారు. మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేసిరా అన్న గవర్నమెంట్? కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేయలేదు, మీరు కూడా ఏం చేస్తలేదు. ఒక ప్రపోజల్ ఇస్తున్న ఇనురు అన్న. ఏందన్నాడు, 1000 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్, బ్రదర్ వినండి, 1000 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలంటే, జిల్లాకు ఒక థియేటర్ కట్టి గవర్నమెంట్ నడపాలి. దాని టికెట్ వచ్చి 40 రూపాయలు 50 రూపాయలు ఉండాలి. ఓకే, అందులో ఈ 2 లక్షల మందికి పని దొరుకుతుంది. ఇవాళ సినిమా చూడాలంటే 300 రూపాయలు టికెట్ అవుతుంది. ఫ్యామిలీతో వాళ్ళు 2000 రూపాయలు అవుతుంది. ఇంట్లో కూర్చొని 100 సినిమాలు వచ్చింది చూస్తాడా, వాడు థియేటర్ పోతాడా? నేను వివేక్ చెప్పిన, అన్న ఇది బాగుంది అన్నాడు. మళ్ళీ మధుయాష్కి చెప్పిన, బాగుంది అన్నాడు. దీన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఇలా మీకు వస్తే మీకు బంగారు కిరీటాలు ఏం రావు, కానీ అందరిని కలుపుకోరు, విజయం చేయరు. ఇప్పుడు మీరు ఒక నాయకత్వం వహించారు. మేము ఎందుకు వచ్చినాము మాకు తెలుసు. నేను 40 ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నా. మనం అందరం కలిసి ఏం చేయాలంటే, కోమటిరెడ్డి దగ్గరికి పోవాలి. మినిస్టర్ అయ్యా 1000 కోట్ల బడ్జెట్ మీరు పెడితే, ఇది 100 సంవత్సరాలు థియేటర్లు జిల్లాకు ఒకటి ఉంటే అలా మన ఇండస్ట్రీ మొత్తం బతుంది. మన చిన్న ప్రొడ్యూసర్లు సినిమా తీసుకుంటాం, అలా రిలీజ్ చేస్తాం. ఓకే,
ఇది చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, 100 ఎకరాలు ఫిలిం సిటీ అన్నావు, అది కూడా మంచిగానే ఉంది. అంటే ఈ ప్రపోజల్ను మన గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మనం పని తీసుకోవాలి. ఓకేనా? ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడు.